తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీని చిత్తు చేసి ఈ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో జమ చేశారు. నవీన్ యాదవ్ ఈ విజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహం ప్రధాన కారణం. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం విజయం మాత్రమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ నాయకత్వ పటిమకు లభించిన తిరుగులేని విజయం అని కూడా చెప్పొచ్చు. సాధారణంగా ఉప ఎన్నికలను ముఖ్యమంత్రులు అంతగా పట్టించుకోరు. వాటిని స్థానిక నాయకులకు, మంత్రులకు అప్పగించి సరిపెడతారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. జూబ్లీహిల్స్ పోరును వ్యక్తిగత సవాలుగా స్వీకరించారు. తన రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన మైలురాయిగా మార్చుకున్నారు. సీఎం హోదాలో ఉండి కూడా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో పార్టీ క్యాడర్ యావత్తు జూబ్లీహిల్స్ లో వాలిపోయింది. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అత్యంత కీలకాంశం వివిధ వర్గాల సమన్వయం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ వ్యూహం విజయవంతమైంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు కేబినెట్ మంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా ముస్లిం వర్గాల్లో పార్టీ పట్ల సానుకూలత పెరిగింది. ఇది కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఈ విధంగా ప్రతి ఓటు బ్యాంకును దరి చేర్చుకున్నారు. ఇది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయానికి మార్గం సుగమం చేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ విజయం వల్ల కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఒక ఎమ్మెల్యే తోడవుతారు. కానీ దీనివల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ మైలేజ్ మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో పార్టీని గెలుపు బాటలో నడిపించగల శక్తివంతమైన నేతగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో ఆయన స్థానం సుస్థిరమైంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్త నేతలకు కూడా ఈ విజయం ఒక బలమైన సంకేతం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పార్టీకి భవిష్యత్తు ఉందని, అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి పనైపోయింది అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి ఈ గెలుపు ఒక పటిష్టమైన సమాధానంగా నిలిచింది. జూబ్లీహిల్స్ విజయం రేవంత్ రెడ్డికి కేవలం ఓట్ల బలం కన్నా రాజకీయ బలాన్ని అధికంగా అందించింది. ఈ ఎన్నికను సవాల్గా స్వీకరించి తన వ్యూహ చతురతతో, రాజీ లేని పోరాటంతో ఆయన సాధించిన విజయం ఆయనను కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విజయం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది రానున్న ఎన్నికల్లో పార్టీకి మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది.